'అనిల్ రావిపూడి' గారి తప్పేమి లేదు. తప్పంతా మన బాస్‌దే. మన 'చిరు' బాస్‌దే తప్పు. మూవీక ఎలా ఉంది అంటారా? ఏం లేదు. ఆ క్రింజు కామెడీ, ఆ రొట్ట కామెడీ తప్పించి ఏం లేదు. అక్కడక్కడ కొన్ని ఫైట్సు, కొన్ని ఎలివేషన్ సీన్సు, మూవీకి మరింత హైప్ రానీకి మన 'విక్టరీ వెంకటేష్' గారి ఎంట్రీ సీను, ఓ సాంగు. అలా, అలా, అలా ఎళ్ళిపోయింది. చాలు. ఈ సంక్రాంతికి ఇది చాలు. అప్పుడెప్పుడో రిలీజయిన 'ఆ ఒకటి అడక్కు', 'ఇంట్లో ఇల్లాలు', 'వంటింటి ప్రియురాలు' నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన 'సంక్రాంతికి వస్తున్న' మూవీ వరకు చూస్తూనే ఉన్నాం కామెడీ మూవీస్‌ని. అదే క్రింజ్ కామెడీతోనే వస్తాను, అదే టెంప్టర్స్‌తోనే మూవీ తీస్తాను, సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొడతాను అంటే ప్రతిసారి అది కుదరదు. కొన్ని కొన్ని సార్లు ఫేడ్ ఔట్ అవ్వాల్సిందే. ఈ మూవీతోనే నిర్మించుకున్నారు. మీరొక ఈ సంక్రాంతికైతే మన 'బాస్' నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. మనం ముందుకు వచ్చింది వేరు. ఈ మూవీలో మాత్రము అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ మార్క్ అయితే మిస్ అయింది. తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్‌లో మాత్రం మూవీ అయితే లేదు. అదే క్రింజు కామెడీ, రొట్ట కామెడీ తప్పించి మూవీలో అసలు ఏమీ అనిపించలేదు. జస్ట్ ఒక ఫైట్ సీన్స్ ఒక 2 ఉన్నాయి. దాంతో పాటు సాంగ్స్ బెటరు. ఆ సాంగ్స్ బీజీఎం వల్ల మూవీ పైన మంచి హైప్ క్రియేట్ అయింది. మన 'బాస్' లుక్స్ గాని, ఆ హుక్ స్టెప్ గాని, అండ్ ఆ సాంగ్స్‌కి వచ్చిన క్రేజు తన నుంచి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో రావడంతో ఈ మూవీ పైన మంచి హైప్ క్రియేట్ అయింది. దాంతో పాటు మన వెంకటేష్ గారి ఎంట్రీ ఉండడంతో మూవీ పైన మరింత బజ్ క్రియేట్ అయింది. ఇలా ఉన్న మూవీకి జనాలు వస్తారనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది. మరీ ఇంతలా తీస్తే మాత్రం ఎవరు ఆదించలేదు. మనం లాస్ట్ 2 రోజుల క్రితమే చూసినాము మన 'రాజసాబ్' మూవీ పరిస్థితి ఏమైందో. సేమ్ ఇది కూడా అదే జోనర్‌కి వెళ్ళే పరిస్థితే ఏర్పడుతుంది. ఇక ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ కూడా అంత కొత్తగా ఏమి అనిపించదు. పాస్ట్‌లో కూడా ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసాము. సేమ్ అలాంటి టెంప్లెట్స్‌తోనే మన ముందుకు వచ్చాడు. ఇక మూవీలో ప్లస్ పాయింట్ ఏందంటే మన సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బీజీఎం అది భీమ్స్ శ్రీలీల గారు మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అందించారు. ఇక మన 'బాస్' ఎనర్జీ అది తన లుక్స్ ఈ వయసులో కూడా అంత ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మన్స్ తన యాక్టింగ్ లెవెల్స్ అండ్ డాన్స్ పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక మన వెంకటేష్ గారి ఎంట్రీ సీన్. తన ఎంట్రీ నుంచి మూవీకి మరింత హైప్ క్రియేట్ అయితుంది. తన నుంచి ఇంకా మూవీ ఇంకొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ గాని అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. ఇక ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ కొంచెం అట్లా అట్లా అనిపించినప్పటికీ ఓవరాల్‌గా బానే ఉంటుంది. వీళ్ళు అంత కమర్షియల్ ఎలిమెంట్స్ అంత మాస్ ఎలిమెంట్స్ లేకపోయినప్పటికీ కొంచెం క్రింజ్ కామెడీ తోటి అలా అలా అయితే నెట్టుకొచ్చారు. మనం ఫస్ట్ నుంచి కొంచెం ఎంగేజింగ్‌గా కొంచెం బూస్టింగ్ అనిపించినప్పటికీ మధ్యలో ఆ క్రింజ్ కామెడీ, రొట్టె కామెడీ వల్ల మనకు చాలా చిరాకొస్తుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసే సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. అంత పెద్ద కొత్తగా అయితే ఏమి అనిపించలేదు. ఇక మన వెంకటేష్ గారు వచ్చినప్పటి నుంచి మరి కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా మూవీ అనిపిస్తుంది. కొంచెం ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ అంత పెద్దగా అయితే ఏమి అనిపించలేదు. ఇక ప్రతి మూవీలో అనిల్ రావిపూడి గారి ఒక విజన్ ఉంటుంది. నేను కొలికేస్తా, కొలికేస్తా సంక్రాంతి మూవీలో గాని, అండ్ 'సర్లేరు నీకెవ్వరు మియావ్ మియావ్ పిల్లి' గాని అట్లాంటి ఒక రిథమ్ ఉంటుంది. ఆ రిథమ్ అయితే ఈ మూవీలో కూడా ఉంటుంది. దానివల్ల కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీతో మూవీ చూడొచ్చా అంటే కొంచెం ఎక్స్‌పోజింగ్ సీన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. కానీ ఓవరాల్‌గా అయితే చూడొచ్చు. అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి కాదు. ఇక ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. అది కూడా మన 'చిరు' బాస్ గారి కోసం అండ్ మన 'విక్టరీ వెంకటేష్' గారి ఎంట్రీ కోసం అయితే చూడొచ్చు. జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఈ సంక్రాంతికైతే మన 'బాస్' నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. మనం ముందుకు వచ్చింది వేరు. ఇప్పటికైతే ఇది గైస్ మన 'శంకర వరప్రసాద్' గారి, మన మెగాస్టార్ 'చిరంజీవి' గారి మూవీ యొక్క రివ్యూ. జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఈ రివ్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.